ఈ అబ్బాయి వ్యాన్ నిండా వాటర్ బాటిల్స్ తెస్తాడు. ఆ వాటర్ బాటిల్స్ అన్నీ కూడా ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి వాళ్ళ మావగారికిస్తాడు. దాంతో వాళ్ళ మావగారు షాక్ అయిపోతారు. ఇన్ని వాటర్ బాటిల్సా? ఖచ్చితంగా ఇప్పుడే మా అమ్మాయిని పెళ్లి చేసేసుకో అని చెప్పి చాలా చాలా ఆనందం పడతాడు. దాంతో ఆ అమ్మాయి కూడా ఒప్పుకుంటుంది. ఆ అమ్మాయి, ఆ అబ్బాయి కలిసి ఒక వ్యాన్ వాటర్ బాటిల్స్ పట్టుకెళ్ళి ఒక పెద్ద ల్యాండ్‌ని కొనుక్కుందాం అనుకుంటారు బిజినెస్ పెట్టడానికి. ఆ ల్యాండ్ ఓనర్ చూసి నమ్మలేకపోతున్నాను. వెంటనే ల్యాండ్ రాసిస్తాను అని చెప్పి అంటాడు. ఎందుకిలా అంటారంటే, వార్స్ అవ్వడం వల్ల వాటర్ అంతా కూడా కలుషితం అయిపోద్ది. దాంతో మంచినీళ్ళు దొరకడమే చాలా అంటే చాలా కష్టమైపోద్ది. ఒక్క వాటర్ బాటిల్ కాస్ట్ వచ్చేసి గోల్డ్ కన్నా ఎక్కువ రేటు అమ్ముతారు. దాంతో పెద్ద పెద్ద వాళ్ళు మాత్రమే ఆ వాటర్ బాటిల్‌ని కొనగలుగుతారు. కానీ అబ్బాయి దగ్గర ఒక ఫ్యాక్టరీ ఉంటుంది. అందులో అనుకోకుండా వాటర్ బాటిల్స్ ప్రత్యక్షం అవుతూనే ఉంటాయి. ఇదంతా తెలియక ఒకరోజు కళ్ళు తెరుస్తాడు. కళ్ళు తెరిచినప్పుడు ఈ అబ్బాయికి వాటర్ బాటిల్ కాస్ట్ తెలియక వాళ్ళ అమ్మకి చేతి మీద మరకైతే ఆ క్లాత్‌తో వాటర్‌తో తుడుస్తాడు. డాక్టర్ వచ్చి వెంటనే "ఇది ఆపేయి. ఈ వాటర్ బాటిల్‌తో మీ అమ్మ ఆరోగ్యం మొత్తం నయం చేయొచ్చు. మీ అమ్మ హాస్పిటల్ బిల్ కూడా కట్టేయొచ్చు" అని చెప్పేసరికి ఆ అబ్బాయి వెంటనే ఈ వాటర్ బాటిల్ తీసుకెళ్ళి డాక్టర్‌కిస్తాడు. "మా అమ్మని చాలా బాగా చూసుకోండి. అప్పుడు మీకు ఇంకా వాటర్ బాటిల్స్ ఇస్తాను" అని చెప్పేసరికి డాక్టర్ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఈ అబ్బాయి ఆ రోజు రాత్రి తన ఫ్యాక్టరీలోకెళ్తాడు. తన ఫ్యాక్టరీలో వాటర్ బాటిల్స్ ప్రత్యక్షం అవుతూనే ఉంటాయి. అది చూసి ఒక వాటర్ బాటిల్స్ బస్తా పట్టుకెళ్తాడు. ఒక మంచి కార్ కొనేస్తాడు ఆ వాటర్ బాటిల్స్‌తో. అలా వెళ్ళే దారిలో స్టార్టింగ్‌లో చూపించిన అమ్మాయిని చూస్తాడు. ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుందాం అనుకుంటాడు. కానీ ఆ అమ్మాయి మా నాన్నకి 500 వాటర్ బాటిల్ తెచ్చిస్తే నేను నిన్ను పెళ్లి చేసుకుంటా అని కండిషన్ పెడుతుంది. అందుకే తెచ్చిస్తాడు. సబ్స్క్రైబ్.